విరాట్ వాళ్ళ ఎంప్లాయీ అయితే ఇలా చెప్తూ ఉంటాడు. మా ఆవిడ చాలా బాగా చదువుకుంది సార్. అందుకనే అని అనేసరికి ఏదైనా జాబ్ ఇప్పించాలా అని అంటూ ఉంటాడు విరాట్. లేదు సార్ నేనే జాయిన్ చేపించాను అని అనేసరికి మరి ఇంకేంటి ప్రాబ్లమ్ అని చెప్పేసి విరాట్ అనేసరికి నాకెందుకో ఆ జాబ్ చేస్తున్న కంపెనీలో ఎవరితోనో అఫైర్ పెట్టుకుందనే అనుమానంగా ఉంది సార్ అని చెప్పేసి అతనైతే అంటూ ఉంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అలా నీ భార్య మీద అనుమానం పడొచ్చా అని విరాట్ అయితే అతనితో అనేసరికి ఇక చంద్రకళ అయితే అక్కడ ఉన్న వర్కర్స్తో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఆడది బయటికి వెళ్ళి పని చేస్తే వేరే వాళ్ళతోనే ఏదో చేస్తున్నట్లుగా అఫైర్స్ పెట్టుకున్నట్లుగా అనుకునే వాళ్ళ నుంచి వాళ్ళకి బుద్ధి చెప్పడానికే ఈ ప్రయత్నం అని చెప్పేసి అనేసరికి అయినా కొలీగ్స్తో కొంచెం క్లోజ్గా మాట్లాడితే అఫైర్ అని నువ్వు ఎలా అనుకుంటావు అని అనేసరికి మా ఆయన నాకు ఇంత హెల్ప్ చేయబట్టే నేను ఈ స్థాయికి వచ్చాను అని చెప్పేసి చంద్రకళ అయితే అంటూ ఉంటుంది. మా ఆయన సపోర్ట్తోనే నేను ఈ ఈ అర్జున్ గారి కంపెనీలో పార్ట్నర్గా జాయిన్ అయ్యాను అని చెప్పేసి చంద్రకళ విరాట్ గురించి గొప్పగా చెప్తూ ఉంటుంది. అలా భార్యని అనుమానించడం చాలా తప్పు. భార్యని ఏం నువ్వు జాయిన్ చేస్తేనే కదా జాయిన్ అయ్యింది, అయినా అలా ఎలా అనుమానిస్తావు అని చెప్పేసి విరాట్ అయితే అతనికి బుద్ధి చెప్తూ ఉంటాడు. ఇక చంద్రకళ అయితే వాళ్ళ ఆయన గురించి చాలా గొప్పగా అందరి దగ్గర చెప్తూ ఉంటుంది. మా ఆయన చాలా మంచోడు, విరాట్ వల్ల ఇదంతా జరిగింది అని చెప్పేసి అంటూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది విరాట్ గురించి చెప్తూ.